జీవమార్గం వీక్షకులకు ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం ఆలోచించేద్దాము. దేవుడు భూమి ఆకాశాలను కలగజేసినప్పుడు ముఖ్యంగా నరులకు నివాసయోగ్యంగా ఉండటానికి, మానవుడు నివసించడానికి అనుకూలమైన వాతావరణాన్ని దేవుడు భూమి మీద పెట్టి నివాసయోగ్యమగునట్లుగా దానిని మలిచినట్లుగా మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 115 అధ్యాయము 16 వచనంలో అంటున్నాడు, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు అంటాడు. అలాగే యెషయా గ్రంథము 45 అధ్యాయము 18 వచనంలో అంటున్నాడు, నివాసయోగ్యమగునట్లుగా, నివాస స్థలమగునట్లుగా ఆయన భూమిని నిర్మాణం చేసి సిద్ధపరిచి స్థిరపరిచెను అంటాడు. కాబట్టి మానవుడికి నివాసయోగ్యంగా ఉండేది భూమి మాత్రమే అన్న విషయాన్ని ప్రస్తుతం ఉన్న శాస్త్ర ప్రపంచం గ్రహించలేకపోతుంది. ఎక్కడికెక్కడికో ప్రయోగాలు, ఇంకెక్కడో నివసించాలన్న ఆలోచనల్లో, భ్రమల్లో మునిగిపోతున్నట్టు మనం చూస్తున్నాం. ఎన్నో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు చేస్తూ పేదలను విస్మరించి అనవసరమైన ప్రయోగాలు చేస్తున్నారు. దేవుని మాటను ధిక్కరించి, ఇదిగో చంద్రుడి మీద నివాసం ఉంటాము, లేకపోతే మరొక గ్రహం మీద నివాసం ఉంటాము, అక్కడ ప్లాట్లు కొనుక్కుంటాము అని ఆరాటపడుతున్నారు. కానీ దేవుడు తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన శక్తిని ఉపయోగించి కలగజేసిన ఈ సృష్టిని, ముఖ్యంగా నివాసయోగ్యమైనట్లుగా చేసిన ఈ భూమిని, మరి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అలాగే దీనిపైన నివాసం ఉండుటకు దేవుడు కలగజేసిన ప్రతి విధానాన్ని, ఆదాము హవ్వల్ని ముఖ్యంగా ఆదిలో సృష్టించినప్పుడు వారిని ఏమంటున్నాడంటే, భూమిని నిండించి దానిని లోపరుచుకునడి అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా భూమి మీద బ్రతకాలో దాని గురించి ఆలోచన చేయాలి. కానీ నేను భూమండలాన్ని విడిచిపెట్టేసి నేను ఆకాశ మండలానికి వెళ్ళిపోతానంటే అది నిరుపయోగమైన ప్రయోగం అన్నమాట అది. కాబట్టి మరొక మాట ఏంటంటే, ఈ భూమి మీద ఎటువంటి వారి నివాసం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే, తన మహిమతో నిండి ఉన్నట్లుగా భూమి నీతిమంతులతోనూ అలాగే బుద్ధిమంతులతోనూ నిండి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. బుద్ధిహీనులకు ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. అన్యాయంగా, అక్రమంగా నడుచుకునే వారికి ఈ భూమి మీద బ్రతికే హక్కు లేదు. అందుకే దేవుడు నీతిమంతుల కోసమే ఈ భూమిని సిద్ధపరిచి స్థిరపరిచాడు. దానికి తగినట్లుగా దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు. మనం ఇక్కడ గ్రహించాల్సింది, మనకు దేవుడు ఇచ్చిన ఈ భూమిని కాపాడుకుంటూ దీన్ని జాగ్రత్త పరుచుకోవాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.